హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత దానిని ఎలా రాయాలి అనేది మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత అది రాసుకుంటూ కూర్చుంటే సరిపోతుందా, లేదంటే ఆ యొక్క నేమ్ కరెక్షన్ని ఎలా ఫాలో చేస్తూ మనకి పాజిటివ్ వచ్చేలాగా ఎలా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దామండి. ఇది నా దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్న వాళ్ళైనా సరే, ఎక్కడ నేమ్ కరెక్షన్ చేయించుకున్న వాళ్ళైనా సరే, ఎందుకంటే నేమ్ కరెక్షన్ అంటే మేమందరం దేవుళ్ళము కాదు, మేమిచ్చేది గన్ షాట్గా ఒక మంత్రము కాదు. అది ఒక సైంటిఫిక్ వెర్షన్. ఆ సైంటిఫిక్ వెర్షన్ని మనకి అప్లై చేసుకొని మనం పాజిటివ్ పొందటానికి ఫస్ట్ స్టెప్ నేమ్ కరెక్షన్, సెకండ్ స్టెప్ ఆ యొక్క నేమ్ కరెక్షన్ని ఫాలో అవ్వటం. ఈ రెండు కూడా మనం చెప్పుకుందామండి. అసలు నేమ్ కరెక్షన్ అంటే ఏమిటి? నేమ్ కరెక్షన్ అంటే విధి రాతని ఎవరు మార్చలేరు అంటారు కదా, ఆ విధి రాతని సైన్స్ మార్చగలుగుతుంది. ఎలాగంటే మనకి ఏదైతే ఉందో ఒక సృష్టిలోని విధి ధర్మం, ఆ ధర్మంలో మనం ప్రయాణిస్తుంటాం. సైంటిఫిక్గా ఖగోళంలోని అనేక మార్పుల వల్ల అనేక విపత్తులు సంభవించి బాగా మనం మంచి రైజింగ్లో ఉన్న మనల్ని పడవేయగలదు. అలాగే అట్టడుగున ఉన్న వాళ్ళని రైజింగ్లోకి తీసుకురాగలదు. ఏం లేదు, నేను ఒక మంచి బిజినెస్ చేస్తున్నాను, ఒక 20-25 కోట్లకి నేను అధిపతిని, దాదాపుగా 20 కోట్లు కూడా నేను బిజినెస్లో పెట్టాను. బిజినెస్ మంచి రైజింగ్లో ఉంది. ఒక్క సునామీ వచ్చింది, మొత్తం కొట్టుకుపోయింది. నా పరిస్థితి ఏమిటి? అంటే విధి రాత ఏంది? నాకు 20 కోట్లు ఉండటం, బిజినెస్ చేయటం. ఈ విధి రాతని మార్చినది ఏమిటి? సైన్స్. సో దానిని మనం ముందుగానే గుర్తించి ఆ విధి రాతని మనకి అనుకూలంగా సైంటిఫిక్ వే సహాయముతో మార్చుకోవడమే న్యూమరాలజీ. ఎలా? ఒకరు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్తో జన్మించారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో 7-3 డెడ్ యాంటీ కాబట్టి ఇవి రెండు జన్మపగ సంఖ్యలు కాబట్టి 30 ఏళ్ళ వరకు వీరికి బాగుండదు. మరీ ముఖ్యంగా 16 నుంచి 30 మధ్యలో బాగుండదు. ఇది పుట్టగానే తెలుసుకున్నాం మనం. మరి 16-30 మధ్యలో బాగుండదు అంటే అర్థం ఏంటి? అప్పటికే వీరి యొక్క పేరెంట్స్ మంచి ఫామ్లో ఉన్నారు, రేసింగ్లో ఉన్నారు, మంచి బిజినెస్, ఆర్థికంగా ఎలాంటి లోటు లేదు. మరి ఇతనికి బాగుండదు అంటే అర్థం ఏంటి? ఈ యొక్క ఎఫెక్ట్, ఇతనికి 16వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఉండే ఎఫెక్ట్ వీరి పేరెంట్స్ మీద పడుతుంది. పడి ఈ యొక్క గ్రోత్ అంతా కూడా డౌన్ అవుతుంది. ఒకవేళ పేరెంట్స్ కనుక మంచి ప్యాటర్న్ ఉండి ఇది అలాగే రైజింగ్లో ఉంటే ఇతనికి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. సో ఇది విధి రాత. దీనిని మనం సైంటిఫిక్ వేలో ఎలా మార్చుకుంటాం? దీనిని ఒక వేలో తీసుకెళ్ళగలిగేది చిరునామా. చిరునామా అంటే నేమ్. ఆ నేమ్ తీసుకెళ్తుంది. ఆ నేమ్ని ఒక మంత్రం లాగా పనిచేస్తుంది. ఇతని పేరు ఎక్స్. ఎక్స్ 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 అనుకోవటం వల్ల ఆ ఎక్స్లో ఉన్న నెంబరే ఇక్కడ మనకి పనిచేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎక్స్లో 5 అనే టోటల్ ఉందనుకోండి. ఇప్పుడు 7 3 5 6 పైన 5 టోటల్ పనిచేస్తుంది. పనిచేస్తే 7 + 5 12, 3 + 5 8. సేమ్ జన్మ సంఖ్యలే వచ్చాయి. మరి యూజ్ ఏముంది? ఇప్పుడు మనం దాన్ని గుర్తించి మనం పిలిచే ఆ ఎక్స్ పేరులో కరెక్షన్ ఇవ్వడం,
లేదా ఆ ఎక్సే పనికి రాకపోతే ఇంకొక వై అనే పేరు పెట్టడం, దానిలో మంచి కరెక్షన్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం ఇతనికి ఆరులో పేరు పెట్టామనుకోండి ఒకవేళ, అప్పుడేమవుతుంది ఈ యొక్క ప్యాటర్న్ 7356 6 6 6 7 6 13 అంటే 4 3 6 9 చూడండి 4 9 వచ్చింది. అంటే 73 అనేటువంటిది విధి రాత జన్మపగ సంఖ్యలు. ఈ విధి రాతని మనకు తెలిసి తెలియకుండా పెట్టుకునే పేరు ఎక్స్ ద్వారా 3 8 సేమ్ అదే విధి రాతను కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు మనం కరెక్షన్ చేసుకునే దానిలో ఏమొచ్చింది 4 9 4 నెంబర్ 1గా ఎకనామికల్గా ముందంజలో ఉంటుంది. అది ఎవరికి? పేరెంట్స్కి. నెక్స్ట్ 9 వచ్చేసరికి ఏంటి 16 to 30 అంటే ఇతనికి బాగుంటుంది. ఇలా ఈ విధంగా మనం నేమ్ కరెక్షన్ ఇచ్చినప్పుడు మరి ఇది ఫస్ట్ ఇలా నేమ్ కరెక్షన్ ద్వారా ఇలా చేసుకోవటం అనేది అంతా ఒక మంచి న్యూమరాలజిస్ట్ ఇచ్చేటువంటి ఒక విధానం ఇది వచ్చింది. ఇప్పుడు సమస్య ఏంటంటే దాన్ని మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి, అదే నేమ్ కరెక్షన్ అంటే ఏమిటనేది మీకు అర్థం కావాల్సింది. మరి బై బర్త్ నుంచి ఇప్పటి వరకు మనం అంతా నెగిటివ్ని పోగేసుకున్నాం. అది పాజిటివ్ అవ్వాలంటే ఒక స్విచ్ వేసినట్టు, స్విచ్ చేయగానే లైట్ వెలిగినట్టు వెంటనే పాజిటివ్ అవ్వదు. దీనిని ఆ యొక్క న్యూమరాలజిస్ట్ చెప్పినట్టుగా క్రమం తప్పకుండా రాసుకుంటూ ఉండాలి. ఒకటి కోర్సు రాయడం, రాస్తున్నాం. ఒక కోర్సు అయిపోయిన తర్వాత దీనిని సిగ్నేచర్గా రాయాలి. సిగ్నేచర్ అంటే కోర్సు ప్లస్ సిగ్నేచర్ రెండో దాంట్లో. ఇక మూడోది కలర్ థెరపీ. ఈ కలర్ థెరపీ ఏంటి? మన యొక్క బాడీ పైన మనకి పాజిటివ్ తెచ్చేటువంటి కలర్ ఏదో మన ఇంట్లో ఆ యొక్క బెడ్ లైట్ ఆ కలర్ ఉండేలాగా. ఓకే, ఇది చూసుకోవాలి. ఈ 3 అయిపోతే నేమ్ కరెక్షన్లో ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టు. ఇది ఫస్ట్ స్టెప్. ఇక సెకండ్ స్టెప్ ఏంటి? మీరు ఎప్పుడైతే నేమ్ కరెక్షన్ రాయటం స్టార్ట్ చేశారో ఆ క్షణం నుంచి మీరు దీన్ని ఫాలో అవ్వాలి. మరి దీన్ని ఫాలో అవడం అంటే ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఇదే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి విషయం. అందుకని ఎక్కువ మంది ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి నేను వీడియోలో చేస్తున్నాను. ఇప్పుడు నేమ్ కరెక్షన్ని నిజంగా మీరు ఫాలో అవుతున్నారా? త్వరగా నేమ్ కరెక్షన్ చేయించుకుంటున్నారు, ఆ కోర్సు మొదలు పెడుతున్నారు, అంతే. దాన్ని మీరు ఫాలో అవడం అంటే ఒకటి, ఎప్పటికప్పుడు మీరేం చేస్తున్నారో సదరు న్యూమరాలజిస్టుతో డిస్కషన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం. ఒక్క రూపాయి కూడా డబ్బు వేస్ట్ అవ్వకుండా, ఒక్క నిమిషం కూడా మీ లైఫ్లో వేస్ట్ అవ్వకుండా ముందుకెళ్ళడం. ఇది ఒకటి. రెండవది, అది మీకే తెలిసి ఆ న్యూమరాలజిస్ట్ దగ్గర నుంచి మీరే తెలుసుకొని దానిని ముందుకు తీసుకెళ్ళడం. అదేంటో కొంత వివరణ ఇస్తాను. ఫాలో అవ్వటం. మనం కనుక చూసినట్లయితే ధ్యానం అనే ఒక అంశం ఉంది. ఏంటి ధ్యానం అంటే? అది కూడా ఒక సైంటిఫిక్ వేనే. ఏమిటది? శ్వాస మీద ధ్యాస. అంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటూ దాన్ని గమనిస్తూ ఉండటం మైండ్ పరంగా. ఇదే నాభి దగ్గర నుంచి శ్వాసని పీల్చుకుంటూ ఆటోమేటిక్గా అది ఎలా వెళ్తుందో దాన్నే గమనిస్తూ ఉండడాన్ని శ్వాస మీద ధ్యాస అంటారు. ఇది ఒక అద్భుతమైన సైంటిఫిక్ ప్రక్రియ. అయితే దానిని అవలంబించే ఓపిక, తీరిక ఇప్పుడు ఈ టెక్నాలజీలో మన దగ్గర లేవు. సో ఇప్పుడు ఎందుకు చెప్పారంటే ఆ విషయం, శ్వాస మీద ధ్యాస అని ఎందుకన్నారు ఆ ప్రక్రియలో? మనము ఒక అంశాన్ని గనక ధ్యాస పెట్టి, ధ్యాస అంటే గమనించటం, దాన్నే గమనిస్తూ ఉంటే దాని యొక్క శక్తి మనకు వస్తుంది. శ్వాస అంటే ప్రాణవాయువు, మరి మనకు కావాల్సింది ప్రాణమే కదా. దాని మీదనే ధ్యాస పెడితే
ఆయుష్ పెరుగుతుంది. అంతే, సింపుల్. అదే ఫార్ములా ఇప్పుడు మీకు న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ అప్లై అవ్వాలంటే దాని మీద ధ్యాస పెట్టాలి, దానిని గమనించాలి. అది ఎలా అంటే, ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే లక్కీ నెంబర్స్ వస్తాయి. ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే అదృష్ట సంఖ్యలు ఉంటాయి. అయితే ఆ అదృష్ట సంఖ్యలని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాము లైఫ్లో, ఇది ప్రధాన అంశం. మనకి శాస్త్రవేత్తలు కూడా చెప్తారు, మనకున్న మెదడుని మనం చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే ఉపయోగించుకుంటున్నామని తేలింది అధ్యయనంలో. అంటే ఇక్కడ మనం ఈ యొక్క లక్కీ నెంబర్స్ని ఉపయోగించుకునేటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టే వారి లైఫ్ ఉంటుంది. ఇప్పుడు ఈ లక్కీ నెంబర్స్ని ఎలా ఉపయోగించుకుంటున్నామో మనకు తెలియాలంటే అసలు లక్కీ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి.